ప్రార్థన చేసుకుంటాం. చెప్పు ఫస్ట్. పరిశుద్ధులో విమోచకుడానికి పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రంతా మాకు మంచి నిద్ర ఇచ్చావు. తిరిగి ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చేటప్పుడు వెలుపొచ్చినందుకు వందనాలు. నీ వాక్యమని వెలుగులో నడుచుటకు నీ కృప దయచేసినందుకు వందనాలు. ఏ స్వరం వినిపించావు, నువ్వు మాతో మాట్లాడు. నీ నామాన్ని ఘనత తెచ్చుకో. యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. నిర్గమకాండము 27వ అధ్యాయం తీసినవ. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చౌచక్కముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలను, దాని కొమ్మలను చేయవలెను. దాని కొమ్మలు దానితో ఏకాండంగా ఉండవలను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముళ్ళను, అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నిటి ఇత్తడితో చేయవలెను. 4 చదువు. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి అవల బలిపీఠము నడిమి వరకు చేరువనట్లు దిగువన బలిపీఠము గట్టు క్రింద దాన్ని ఉంచవలను. మరియు బలిపీఠం కొరకు మోతకర్రలను చేయవలను. ఆ మోతకర్రలను తుమ్మకర్రలతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలను. ఆ మోతకర్రలను ఆ ఉంగరములలో చూపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకర్రలు దాని 2 ప్రక్కల ఉండవలెను. పలకలతో గల్లగా దాన్ని చేయవలెను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాన్ని చేయవలెను. 9. మరియు నువ్వు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. ఆ కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణము మరియు 100 మూరల పొడవు గలదై పేనిన సన్నపునార యవనికనే ఒక పక్కన ఉండవలెను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను ఇత్తడిని. ఈ స్తంభములను వంచులను వాటిని పెండె ముద్దలను వెండివి. అట్లే పొడుగులో ఉత్తర దిక్కున 3 మూరల పొడవు గల యావకలుంచవలెను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను ఇత్తడివి. ఆ స్తంభములను వంకులను వాటి పెంకు బద్దలను వెండివి. పడమట దిక్కున ఆవరణ వెడల్పు కొరకు 50 మూరలు 50 యానికలు లుంచబడను. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 13. తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు 70 మూరలు. ఒక ప్రక్కన 19 మూరలు యవనికలుండవలెను. వాటిని స్తంభములను 3, వాటి దిమ్మలుగా 3. రెండవ ప్రక్కన పరుపునైన దూరముల యవనికి ఉండవలెను. వాటిని స్తంభములను వాటి దిమ్మములను 3. ఆవరణ ద్వారమును నీలి ధ్రుమ రత్నవర్ణము గల 20 మూరల తెర ఉండవలను. అవి పేనిన సన్న నార చిత్రకారి పనిగా ఉండవలను. వాటి స్తంభములు 4, వాటి దిమ్మలు 4. ఆవరమును చుట్టూన్న స్తంభములన్నీ వెండి పెండె బద్దలు కలిగి. వాటి ఒలుకులు వెండివి. వాటి దిమ్మలు ఇత్తడివి. ఆవరము పొడుగు 3 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 5 మూరలు. అవి పేనిన సన్ననారి. వాటి దిమ్మలు ఇత్తడివి. 19. మందిర సంబంధమైన మందిర
మందిర సంబంధమైన సేవోపకారములనియు మేకులనియు ఆవరణపు మేకులనియు ఇతడి ఉండవలెను. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రతి దీపమునకు దించి తీసిన అచ్చము ఒలివల తేనె వల్ల ఇజ్రాయేలీయుల సాక్ష్యపు మందిరమును ఎదుట నన్ను తెరకు వెలుపల గుడారంలోని ఆవరణంలో అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. అది ఇజ్రాయేలీయులకు వారి తరతరాల వరకు నిత్యం కట్టడ. ఓకేనా? ఈడ కూర్చొని నువ్వు కనిపిస్తు. ఇక్కడ 27వ అధ్యాయంలో దేవుని మందిరం గురించి చెప్పబడుతుంది. ఏది ఎట్లా ఉండాలని చెప్పబడుతుంది. మరి మనం కూడా దేవుని మందిరాన్ని కట్టుకునే విషయంలో దేవుని మందిరంలో మరి కట్టబడింది మనం ప్రతిదీ చూస్తూ ఉన్నాం. మరి మందిరం కూడా ఈ రోజులలో చర్చిలు, పెద్ద పెద్ద చర్చిలు కట్టబడుతుంది. సో దేవుని ఆలయము అది ఎంతో ప్రశస్తమైనది కాబట్టి ఆ రోజులలో ఇది ఇక్కడే ఉండాలి, ఇది ఇత్తడితో ఉండాలి, ఇది వెండితో ఉండాలని మోషేతో దేవుడు చెప్పిన మాటలు. దేవుడు ముఖాముఖిగా ఆ రోజు మాట్లాడిన దేవుడు ఈ రోజు కూడా ఆత్మస్వరూపిగా మన మధ్య ఉండి వాక్యరూపిగా మన మధ్య సంచరించిన దేవుడు, మనతోనే ఉండే దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవుడి మాటలు దేవుడిచి ఆశీర్వచనంగా ప్రార్థించుకుంది. పరిశుద్ధుడా, విమోచకడానికి పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరిచినందుకు వందనాలు. మా పనుల్లో, మా చదువుల్లో, మా భవిష్యత్తుకి మీ చిత్తమే మాయల్లో జరిగించండి ప్రభా. సులువుగా చిక్కుబెట్టే శోధన నుండి కీడపడండి. మమ్మలను, మా కుటుంబాలను కాపాడు, సంపూర్ణంగా రక్షించి కాపాడమని కోరుతూ వందనాలు చెల్లించుకోండి ప్రభా. మంచి వాతావరణాన్ని గిరిస్తున్నందుకు వందనాలు. ఇంకా వర్షములు పడటకు ప్రభా కృప దయచేయండి. రైతులు ఒడ్లు ఇంకా అమ్మబడలేదని వర్షం వస్తే ఆగమైపోతుందని బాధపడుతున్నారు ప్రభా. మరి ఆ విషయంలో గవర్నమెంట్ మరి సరిగా కొన్ని చౌక చేసుకుంటూ కృప దయచేయండి ప్రభా. ఏ రైతులు ఏ విధంగా నష్టపోకుండా మరి వర్షం రాకతోనే అన్నీ మరి కొనుగోలు అవుటకు కృప దయచేయండి. ఆయన జ్ఞాపకం తీసుకోండి. సకాలంలో మాకు మంచి వర్షాలు అనుగ్రహించండి దేవా. ఇంతవరకు చేసిన మేలు బట్టి స్తుతిస్తూ చేయని కోసం నీ పాదాల సన్నిధిలో మొదలుపెట్టి నా కుటుంబ సమస్యలు, నాకున్న సమస్యలన్నీ నీ మహిమాశ్రమంలో తీర్చాలి. ముఖ్యంగా లోన్ అప్రోచ్ చేసుకుంటూ అన్ని విషయాల్లో సహాయపడి మా భవిష్యత్తు స్టడీ జాబ్ నీ చిత్తమే మా ఇల్లు జరిగించాలి. ఇచ్చిన వాగ్దానాలు పరిపూర్ణంగా నెరవేర్చాలి. సులువుగా చిక్కుపట్టే శోధన నుండి కీడప నుండి సంపూర్ణంగా కాపాడు. ఘనత ప్రభావం పొందు యేసు దివ్యమైన నామములో అతి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే సిల్వ రక్తమే యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగా. అపవాది క్రియల అనంతరం నాశనమగునుగాక.